ఏపీ రాజకీయాల్లో ఒక ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ వైసీపీ సీనియర్ నేత ముద్రగడ పద్మనాభంతో భేటీ కావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ముద్రగడ నివాసానికి స్వయంగా వెళ్లిన వర్మ ఆయనతో కాసేపు ముచ్చటించారు. ఇద్దరు నేతల మధ్య జరిగిన సంభాషణ ఏంటనే దానిపై రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇటీవల ముద్రగడ పద్మనాభం అనారోగ్యంతో బాధపడ్డ సంగతి తెలిసిందే. కాకినాడలో ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ఆయన్ను హైదరాబాద్ కు తరలించారు. అక్కడ చికిత్స తీసుకుని పూర్తిగా కోలుకున్న తర్వాత ఆయన ఇటీవలే ఇంటికి తిరిగి వచ్చారు. ఈ నేపథ్యంలో ముద్రగడ ఆరోగ్యం గురించి వాకప్ చేసేందుకే వర్మ ఆయన ఇంటికి వెళ్లారని, ఇది కేవలం మర్యాద పూర్వకంగా భేటీ మాత్రమే అని వాదన వినిపిస్తుంది. అయితే ఈ కలయికకు రాజకీయ ప్రాధాన్యం కూడా ఉందని పలువురు విశ్లేషిస్తున్నారు. వీరి భేటీ వెనుక ఉన్న అసలు కారణాలపై భిన్నమైన ఊహాగానాలున్నాయి. ఇప్పటి వరకు ఈ భేటీపై వర్మ ఎలాంటి అధికారిక ప్రకటన చేయకపోవడం ఈ చర్చకు మరింత బలాన్నిస్తుంది. ప్రస్తుతం వీరిద్దరు మాట్లాడుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఈ కలయిక కేవలం పరామర్శలకే పరిమితమా, లేక దీని వెనక ఏదైనా రాజకీయ వ్యూహం ఉందా అనేది తెలియాల్సి ఉంది.